నాన్న, నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న, నాకు కోరికలు తీరుస్తావా? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. చేయిస్తావు కదా? వాసు, కాశీ నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా త్వరగా. గాలానివ్వండి. మామగారు మీరు లేవకండి. నాకేం కాదు కానీ ముందు ముందు సీత ఎక్కడుందో చూడాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా. నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. అఖండ గోదావరి తీరే అస్తి నిక్షేపణం కరిష్యామహే. యావదస్తి మనుష్యాణాం గంగాతోజేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గే లోకే మహీయతే. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. బాబు వాసు, నువ్వు నాకు లేకుండా పోయినా సీతలో కనిపిస్తున్నావు. జీవం లేని ఈ కర్ర నాకు ఉతక పంపావు.
అవునమ్మా. నాకు ఊతగా నువ్వున్నావుగా, అంతే చాలు. ఈ కథ ఇక్కడితో అయిపోయిందా? లేదేమో. ఇప్పుడు ఈ తాతకి ఆమె మనవరాలు. కొన్నేళ్ల తర్వాత ఇదే గోదావరొడ్డున ఈ సీతకే మనవడిగా ఆ తాతగారు ఆడుకుంటూ ఉండొచ్చు. మమతానురాగాల శాఖా చంక్రమణం అక్కడ ప్రవహిస్తున్న గోదావరి లాగానే ఎక్కడో సంసార సాగరంలో కలిసి సంతోష మేఘాలుగా ఎగసి అనురాగ వర్షంగా కురిసి జీవనదిగా వెలసి తిరిగి సాగరంలో కలిసి మేఘాలుగా ఎగసి నిరంతరంగా తరంతరంగా హైందవ కుటుంబ జీవన ఔన్నత్యానికి అద్దం పడుతుంది. ఇందుకు సాక్ష్యమే మా సీతారామయ్య గారి మనవరాలు. నా మాటకి విలువ లేదు, తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిదే, కానీ 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పనిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు?